రేణుక ఎల్లమ్మ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన గ్రామ దేవతలలో ఒకరు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈమెను జగదాంబ గా దీనులను కాపాడే తల్లిగా భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. రేణుకదేవి రేణుక మహారాజు కుమార్తె. ఈమె ఒక క్షత్రియ రాజకుమారి. సప్తర్షులలో ఒకరైన జమదగ్ని మహర్షి రేణుకదేవి భర్త. రేణుకదేవికి 5 కుమారులు. వారిలో చిన్నవాడు పరశురాముడు. రేణుకదేవి నిత్యం తుంగభద్ర నదికి వెళ్లి అక్కడ ఉన్న ఇసుకతో కుండను తయారు చేసేది. ఆ ఇసుక కుండలో నీటిని నింపి ఆశ్రమానికి తీసుకువచ్చేది. ఆ కుండను నెత్తిన పెట్టుకోవడానికి ఆమెకు ఎటువంటి చుట్ట అవసరం లేదు. నదిలో ఉండే ఒక విషసర్పం ఆమె పాతివ్రత్యానికి లోబడి కుండకు ఆధారంగా ఆమె తలపై చుట్టలా ఉండేది. ఒకరోజు రేణుకాదేవి నదికి వెళ్లినప్పుడు నీటిలో ఆకాశంలో విహరిస్తున్న ఒక గంధర్వుని చిత్రరథుడు ప్రతిబింబాన్ని చూస్తుంది. ఒక్క క్షణం ఆమె మనసులో ఆ అందం పట్ల చలనం కలుగుతుంది. ఆ చిన్న పొరపాటు వల్ల ఆమె పాతివ్రత్య శక్తి క్షీణిస్తుంది. ఇసుక కుండ కరిగిపోతుంది. పాము పారిపోతుంది. ఖాళీ చేతులతో ఆశ్రమానికి వచ్చిన రేణుకను చూసి జమదగ్ని తన దివ్యదృష్టితో విషయం తెలుసుకుంటాడు. ఆగ్రహించిన ఆయన తన కొడుకులను పిలిచి తల్లిని సంహరించమంటాడు. మొదటి 4 నిరాకరించగా పరశురాముడు తండ్రి ఆజ్ఞ మేరకు ఆమె తల నరుకుతాడు. తరువాత తండ్రి మెచ్చివరం కోరుకోమనగా పరశురాముడు తన తల్లిని బతికించమని వేడుకుంటాడు. జమదగ్ని అంగీకరించి మంత్రించిన నీటిని ఇస్తాడు. అయితే పరశురాముడు తొందరలో తన తల్లి తలను అక్కడే ఉన్న ఒక మాతంగి ఎల్లమ్మ మొండానికి అమర్చి బతికిస్తాడు. అలా ఆమె రేణుక ఎల్లమ్మగా మారి దేవతగా పూజలందుకుంటోంది. ఈమెను కులమతాలకు అతీతంగా అందరూ కొలుస్తారు. ముఖ్యంగా తెలంగాణలో బోనాల పండుగలో ఎల్లమ్మకు ప్రత్యేక స్థానముంది. కర్ణాటకలోని సవదత్తి ఎల్లమ్మ ఆలయం చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలవస్తారు. ఎల్లమ్మ భక్తులు వేప మండలను ధరించి చేతిలో పసుపు, కుంకుమలతో కూడిన పరసును పట్టుకుని పూజలు చేస్తారు. ఎల్లమ్మను దర్శించుకుంటే చర్మ వ్యాధులు నయమవుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల బలమైన నమ్మకం.